రాజ్యాంగాన్ని హిందీ వర్షన్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయాలి అనే ప్రావిజన్‌ని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కానీ 1987లో 58th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్ట్ 22లో ఆర్టికల్ 394ఏని ఇంక్లూడ్ చేశారు. బేస్డ్ ఆన్ ఆర్టికల్ 394ఏ ప్రెసిడెంట్ యొక్క అధికారిక ప్రకటన ద్వారా కాన్స్టిట్యూషన్ని ఇంగ్లీష్ వర్షన్ నుంచి హిందీ వర్షన్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు స్టైల్లో కానీ మీనింగ్లో కానీ ఎలాంటి చేంజెస్ రాకూడదు. సేమ్ ఈవెన్ ఏమన్నా అమెండ్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా అమెండ్మెంట్స్ని కూడా ఇంగ్లీష్ నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇలా ఇంగ్లీష్ వర్షన్ని హిందీ వర్షన్లోకి చేంజ్ చేసినప్పుడు ఏదైనా డిస్పారిటీస్ అరైజ్ అయ్యి మీనింగ్ చేంజ్ అయినట్లు అనిపిస్తే ప్రెసిడెంట్ హిందీ వర్షన్ని రివైజ్ చేయమని ఆదేశించవచ్చు. హిందీ వర్షన్లోకి ప్రిపేర్ చేసిన రాజ్యాంగానికి ఇంగ్లీష్ వర్షన్తో ఈక్వల్ అథారిటీ ఉంటుంది. అంటే ఏదైనా ప్రభుత్వ విషయాల్లో కానీ కోర్టుల్లో కానీ దీన్ని ఇంగ్లీష్ వర్షన్తో ఈక్వల్గా యూజ్ చేయొచ్చు.